రైతు వ్యతిరేక బిల్లును అఖిలపక్ష నాయకులు నిర్వహించిన భారత్ బంద్ జమ్మికుంట పట్టణంలో విజయవంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు నిర్వహించిన భారత్ బంద్ జమ్మికుంట పట్టణంలో విజయవంతంగా కొనసాగింది. మంగళవారం తెరాస, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, టీడీపీ అఖిలపక్ష నాయకులు కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైతాంగానికి మద్దతుగా బంద్ను జరిపి బస్టాండ్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి ద్విచక్ర వాహన ర్యాలీని జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మతతత్వ రాజకీయాలను చేస్తూ ప్రజలను, కార్మికులను, రాజ్యాంగాన్ని కుంగలో తొక్కుతుందని అన్నారు. మోటార్లకు మీటర్లను బిగించే బిల్లులను తీసుకొని వస్తూ రైతులను రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ 3 బిల్లులను ప్రవేశపెట్టిందని వెంటనే బిల్లుల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భారత్ బంద్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలబెల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, సిపిఎం జిల్లా నాయకులు మిలుగూరు వాసుదేవరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు పత్తి కృష్ణారెడ్డి, పట్టణం నాయకులు ములుగు సదయ్యతో పాటు తెరాస, టీడీపీ, సిపిఎం, కాంగ్రెస్ అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. రైతులపై లాఠీ చార్జీ సిగ్గు 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 సిగ్గు. వరకు బంద్ కొనసాగేలా టీఆర్ఎస్ పాటించకుండా కేవలం 2 గంటల పాటే బంద్ చేయాలని చెప్పి ఇవాళ కేటీఆర్ పిలిపించింది. దీని వెనకాల అంతరార్థం ఏమున్నది? ఈ రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా బంద్ కాకుండా బీజేపీకి మద్దతు పలికినట్టుంది తప్ప ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మద్దతు ఇచ్చేటువంటి బంద్గా ఇవాళ టీఆర్ఎస్ బంద్ పిలిపేయలేదు. ఇవాళ కాంగ్రెస్ సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి రైతాంగం కోసం బంద్ పిలిపించింది. దానికోసమే కాంగ్రెస్ శ్రేణులంతా జిల్లా వ్యాప్తంగా రోడ్లపైన ఉండి రైతులకు మద్దతు పలుకుతూ, వ్యాపారస్తులను మద్దతు కోరుతూ ఇవాళ బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఈ బంద్లో జమ్మికుంటలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక 3 నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది. నిజంగా ఆ చట్టాలు ఏదైతే రైతులు ఉన్నారో
భారతదేశ వ్యాప్తంగా రైతులకు సన్నకారు రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలు ఏవైతున్నాయో కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. నిజంగా ఇప్పుడు పంజాబ్, హర్యానా ఇంకా ఢిల్లీకి దగ్గరున్న రాష్ట్రాలలో రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలిచ్చి కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి నిరసన వ్యక్తం చలిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు భారత వ్యాప్తంగా రైతులకు తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతు బంధు, భారతదేశ బంధు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైవేటు సంస్థలను ప్రభుత్వపరమైన సంస్థలుగా గుర్తించి మరి బడుగు బలహీన వర్గాలకు, రైతులకు ఎన్నో బ్యాంకులను జాతీకరణ చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి మోడీ గారు ప్రభుత్వపరం ఉన్న సంస్థలన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. అంటే అంబానీ లాంటి వాళ్ళకు మాత్రమే కొమ్ము వేసే విధంగా చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. మరి భారత పార్లమెంట్లో ఈ చట్టాలు ఆమోదించినప్పుడు ఎలాంటి వ్యతిరేకత చెప్పని కేసీఆర్ గారు మరి ఈరోజు ముసలి కన్నీరుతోని మేము కూడా బంధుకు మద్దతు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. నిజంగా కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తదిస్తూ ఉంటే మరి సన్నవడ్లు పండించాలని మీరు ఎందుకు రైతులకు విజ్ఞప్తి చేశారు? మరి ఈరోజు సన్నవడ్లు రోడ్ల మీద పోసుకుని రైతులు చల్లల్లో కళ్ళల కడ ఎందుకు పడుకుంటారు? ముందు సన్నవడ్లు కొన్న తర్వాతనే ఈ వ్యవసాయ చట్టాలకు మీరు అనుకూలమా ప్రతికూలమా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ అంటే అంబానీ ఆదాయాల మీద ప్రేమతో వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళ కోసమే ప్రత్యేకమైనటువంటి దేశమంతా ఒకటే రైతు చట్టం అని చెప్పి తీసుకురావడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఈ చట్టంలో యొక్క లొసుకు ఏంటంటే ఒకటి ఎక్కడ రైతులు అక్కడ అమ్ముకుంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలలో కంట్రోల్లో ఉంటే ఇక్కడ ఏదైతే కార్పొరేట్ వాళ్ళకు లాభం ఉండదు కాబట్టి వాళ్ళకు కట్ చేయడం కోసం వాళ్ళకు ఉపయోగం కోసం చేసిన చట్టమే ఈ చట్టం. దానివల్ల రైతులకు కలిగే నష్టం ఉన్నాయా అంటే ఇవాళ ఎక్కడిదక్కడ వాళ్ళు ఎంతగానో అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. ఇవాళ కేంద్రం అంతా ఒకే చట్టం ఒకే బిల్లు అయినప్పుడు ఒకే రకమైన రేటు పెడతారు, ఒకే రకంగా కొనుక్కోపోయి వాళ్ళు తీసుకుపోయి ప్రైవేట్ సంస్థలు ఏదైతే గోడౌన్లో పెట్టుకొని వాళ్ళు ఆహార కొరత తీసుకొచ్చే అది ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏ రేటు చెప్తారని కొంత తినాల్సిన బరువుపడుతుంది సామాన్య పైన. సో దీని అంతటికి అన్నదాత అయినటువంటి రైతు నడ్డి విరోధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, ఇలా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు మేము రైతులకు సపోర్ట్ చేస్తున్నాం, మేము రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఎవరు వేసుకోమన్నారే సన్నవాళ్ళు ఎందుకు వేసుకోమన్నారే? నువ్వేమో దొడ్డువాట్లు వేసుకుంటావు నీ ఫామ్ హౌస్లో. ఇవాళ రైతులందరేమో తెలంగాణ రైతులందరేమో సన్నవాట్లు వేసుకోమంటావు. వేసుకోమన్న తర్వాత ఇవాళ వాటికి మద్దతు ధరయవు ఏమన్నా కేంద్రం పేరు చెప్తావు. సిగ్గుండాలే కేటీఆర్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం రైతులకన్నా ఆలోచన చేసిన తర్వాత మీరు రైతుల పక్షాన మాట్లాడండి. మేము మరొకటి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు బిల్లుకు వ్యతిరేకంగా కొట్లాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ జై కాంగ్రెస్. వివరిస్తున్న తీరుకు దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ 7.5 సంవత్సరాల పాలనలో ఢిల్లీకి కదలకుండా ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు కదిలిరంటే ఒకసారి రైతుల బాధను అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. ఎందుకు అంటే రైతులు బురదలో తిరిగి బురద రాసుకొని బురద తినుకుంటూ బురదలో ఉంటున్నటువంటి రైతులు ఇవాళ ఢిల్లీ వరకు కదిలిరంటే వాళ్ళ గోస ఎంత ఉన్నదో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మన్ కీ బాత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉంటాడు, డిజిటల్ ఇండియా అని అంటున్నాడు. డిజిటల్ ఇండియాలో మనం గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే అన్నాన్ని కడుపులో డౌన్లోడ్ చేసుకోలేము. రైతు 5 వేళ్ళు 5 చేతులు బురదలో నడుస్తేనే వాళ్ళు ఇవాళ మన దేశానికి పంటను పండించి మన కడుపు నిండా అన్నం పెట్టే రైతులకు మనం మద్దతు తెలపాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ పక్షాన మేము ఈరోజు 8వ తారీఖు జరుగుతున్నటువంటి బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం. బీజేపీ ఏ పోరాట చరిత్ర లేనటువంటి బీజేపీ కేవలం మద్దతు రాజకీయాలతోని సోషల్ మీడియాతోని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీకి ప్రజలన్నా
కార్మికులన్నా చట్టాలన్నా రాజ్యాంగం అన్నా ఏది కూడా వాళ్ళు తుంగలో దొక్కేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతాంగం పెద్ద ఎత్తున మేల్కొని చట్టాలకు వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ప్రజా సంఘాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. నరేంద్ర మోడీ బండి సంజయ్ మాట్లాడతాడు, చాలా దండిగా మాట్లాడతాడు. నీ చక్రశిలలు ఊడిపోతాయి బండి సంజయ్, నీ దుత్తలు ఊడిపోతాయి బండి సంజయ్, నీ కొమ్ములు ఊడిపోతాయి బండి సంజయ్, రైతులతో పెట్టుకున్నది నీ పార్టీ, పుట్టగతులు ఉండవు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో 25 లక్షల మోటార్లు ఉన్నాయి. 25 లక్షల మోటార్లకు మీటర్లు పెడతాట ఈ మోడీ. భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి. కానీ ఈ అధికారాన్ని రాష్ట్రాల అధికారాన్ని అరించివేయడం కోసం కేంద్రంలో చట్టం తీసుకొచ్చిండు. కొందరు కుహానా శక్తులు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి రైతు సంఘం, బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొడితే రైతులు రెచ్చిపోరు, మీరు రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోరు, మీరు రెచ్చగొడితే ఏమో అయితే అనుకుంటే పొరపాటు. చరిత్ర చూసినాం, కాలగర్భంలో కలిసిపోయారు. ఎమర్జెన్సీ సమయంలో ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? కేవలం పంజాబ్ రైతులే చేస్తున్నారు పోరాటం అంటారు. పంజాబ్ రైతులు విరోచితంగా చట్టాలు చదివి ముందుగా అర్థం చేసుకొని, ప్రోగ్రెసివ్ రైతులు కాబట్టి అర్థం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిలు. ఇలా 8 రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఉన్నారు. ఇంకా మొత్తం కూడా 29 రాష్ట్రాలు సంఘటితం అవుతున్నాయి. ఆనాడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక్క రాష్ట్రంలో స్టార్ట్ అయింది ఉద్యమం. ఈ రోజు కూడా పంజాబ్ లో స్టార్ట్ అయింది. నీ పతనం ప్రారంభమైంది మోడీ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇవాళ తెలంగాణకు ఒక చరిత్ర ఉన్నది. నీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు. నీ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఉంది. ఆ రైతాంగ సాయుధ పోరాట వారసులం మేము. ఎర్ర జెండా బిడ్డలం, ప్రజాస్వామ్య కామకులం, ప్రగతిశీల వర్గాలకు సంబంధించిన కాబట్టి నీ పప్పులుడుకవు మోడీ. బీజేపీ ఖబర్దార్, బీజేపీ ఖబర్దార్, మోడీ అమిత్ షాల ద్వయం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ